హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లైఫ్ స్టైల్. తమ్నేల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు దాట్ ఈరోజు మనం యమ్మీ అండ్ క్రిస్పీ వెజ్ చీజ్ బర్గర్ హోమ్ మేడ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, బర్గర్ ఈజ్ లోడెడ్ విత్ వెజ్జీస్ అండ్ చీజ్. సో ఈ యమ్మీ బర్గర్ని మీ ఇంట్లో కూడా చేసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాబేజ్, కీరా అండ్ టొమాటోని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను బర్గర్లో పెట్టుకోవడానికి. ఈ విధంగా స్లైసెస్లో కట్ చేస్తే బర్గర్లో పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ మనం రెస్టారెంట్లో చూస్తున్న బర్గర్ లాగా కనిపిస్తుంది కూడా మనం ఇంట్లో చేసుకున్న బర్గర్. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బటర్, సీజ్వాన్ సాస్ అండ్ పెరి పెరి సాస్ అండ్ 2 బన్స్ తీసుకున్నాను. ఈ బన్స్లో మనం ఈ బర్గర్ని చేసుకోబోతున్నాం అలాంగ్ విత్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ మనం సాస్ కూడా వాడుతున్నాం, టొమాటో సాస్ అలాంగ్ విత్ దాట్ చీజ్. సో ఇక్కడ నేను ఒక పేస్ట్ చేస్తున్నాను బర్గర్లో పెట్టడానికి. మనం ఎప్పుడు చేసుకునే పేస్ట్ కాకుండా, లైక్ ఆలుతో చేసుకునే పేస్ట్ కాకుండా ఇప్పుడు మనం డిఫరెంట్గా చేసుకోబోతున్నాం. అది విత్ కొత్తిమీర, పుదీనా, బెండకాయ, క్యారెట్, ఆనియన్ అండ్ టొమాటో, వీటన్నిటిని మనం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని స్టిర్ చేసుకోవాలి. ఫస్ట్ వెజ్జీస్ అన్నీ స్టిర్ చేసేసుకొని లేటర్ మనం ఈ కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. సో అన్నీ స్టిర్ చేసుకున్నాక ఈ రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట. వన్స్ అది రెడ్డిష్ కలర్లో వచ్చాక కొంచెం చల్లారబెట్టేసుకొని లేటర్ మనం మిక్సీలో వేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. సో ఆ పేస్ట్ కొంచెం మనకి క్రిస్పీగా ఉండాలి కాబట్టి నేను బ్రెడ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ 1 స్లైస్ ఆఫ్ బ్రెడ్ మనకి క్రిస్పీనెస్ ఇస్తుంది అండ్ ఆ టెక్స్చర్ కూడా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మనం బర్గర్ లోపలి పెట్టుకోవడానికి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. సో ఈ టెక్స్చర్ చూస్తున్నారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. సో నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను అలాంగ్ విత్ ది టొమాటో, స్లైసెస్ ఆఫ్ టొమాటో అండ్ కీరా అండ్ క్యాబేజ్. సో ఇక్కడ నేను 1 స్లైస్ ఆఫ్ చీజ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం బర్గర్ని హాఫ్లో కట్ చేసుకోవాలి. ఈ 1 బర్గర్ మనకి ఈవినింగ్ స్నాక్కి సరిపోతుంది, మన స్టమక్ ఫుల్ అయిపోతుంది, డిన్నర్ కూడా అక్కర్లేదు. అంత యమ్మీ అండ్ అంత ఫుల్ ఆఫ్ స్టమక్ ఉంటుంది విత్ ఆల్ వెజ్జీస్ లోడెడ్ అలాంగ్ విత్ చీజ్. సో ఇక్కడ నేను బటర్ని బ్రెడ్కి, ఈ బన్కి స్ప్రెడ్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దాట్ మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దట్ వెజ్జీస్ పేస్ట్, ఆ పేస్ట్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఆర్డర్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అది మన ఇష్టం. మనం ఫస్ట్ బటర్ వేసుకొని దెన్ సీజ్వాన్ సాస్ దెన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. సో ఇక్కడ నేను అన్ని వెజ్జీస్ని బన్కి కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట, బన్కి సరిపడేటట్టు. ఇక్కడ నేను ఒక సైడ్ ఏమో సీజ్వాన్ సాస్తో పెట్టుకున్నాను, ఇంకో సైడ్ ఏమో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, వెజ్జీస్ పేస్ట్, అది పెట్టుకున్నాను. అండ్ చీజ్ కూడా మీరు ఇక్కడ చూస్తే నేను 1/2 చీజే వాడుతున్నాను, ఎందుకంటే హెల్దీ కూడా ఉండాలి కదా, వై టు మేక్ ఇట్ జంక్ అగెయిన్. సో ఇక్కడ ఇంత హెల్దీగా చేసుకుంటున్నప్పుడు మనం ఆలు కూడా చేసుకోవడం అక్కర్లేదు. నేను ఎక్కువ ఆలుని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆలు లేకుండానే నేను ఈ బర్గర్ చేస్తున్నాను, వితౌట్ ఆలు టిక్కీ. సో ఇక్కడ నేను ఈ చేసుకున్న బన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎయిర్ ఫ్రైలో పెట్టుకున్నాను అప్ టు 15 మినిట్స్ అనమాట. అలా పెట్టుకున్నాక ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి ఇలా వస్తుంది బర్గర్. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. లోపల ఇట్స్ లోడెడ్ విత్ వెజ్జీస్ అండ్ మనం ఇట్లా సాస్తో టాపప్ చేసుకొని తింటే ఇట్ విల్ బీ యమ్మీ అండ్ రెస్టారెంట్ బర్గర్ కూడా మీకు గుర్తు రాదు, అంత యమ్మీగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.